హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్లో సింపుల్ అండ్ టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. అలాగే ఈ కర్రీతో బెస్ట్ కాంబినేషన్ అయిన బగారా రైస్ కూడా చేశాను. ముందుగా కర్రీ చేసుకోవడానికి ఒక కడాయిలో ఒక 5-6 లవంగాలు, 2-3 యాలకులు, అలాగే కొద్దిగా పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకే నువ్వులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఇలా దోరగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇలా ఫ్రై అయినవన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని ప్లేట్లోకి వేసాక బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి చల్లారినవన్నీ వేసి దాంట్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, యాలకులు, లవంగాలు అన్నీ వేసాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా వంకాయలన్నింటిలోకి స్టఫ్ చేశాక ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఈ వంకాయలు బాగా మగ్గేంత వరకు ఉడికించాలి. ఇలా వంకాయలు బాగా ఫ్రై అయ్యాక మిగిలిన మసాలాని ఈ వంకాయల్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా వేగడానికి దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయలతో పాటు మసాలా బాగా వేగింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసాక కర్రీని బాగా ఉడికించాలి. ఇలా కర్రీ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి.
అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా వేసి కర్రీ బాగా దగ్గరికి అయ్యేదాకా ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అయిన బగారా రైస్ నేను ఎలా చేశానో చూడండి. బగారా రైస్ చేయడానికి ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ వేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేశాను. ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక నేనైతే దీంట్లోకే కొత్తిమీర కూడా వేశాను. అలాగే ఒక 30 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసి ఒక 30 సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేశాను. నేనైతే ఇక్కడ 5 గ్లాసెస్ రైస్తో చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పొడి యాడ్ చేశాను. అలాగే 5 గ్లాసెస్ రైస్కి 10 గ్లాసెస్ వాటర్ అయితే వేశాను. ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉడికించాలి. రైస్ అంతా ఉడకడానికి ఒక 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన బగారా రైస్ అయితే రెడీ.